కట్టుకుంటారు అనే విధంగా ఉంది సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఎకనామిక్. భరత్ గారు నేనేమంటున్నా, మేమందరము ఈ బీసీ కోసం వచ్చి అక్కడ ఉంటాము. ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళండి మమ్మల్ని అందరినీ, వాళ్ళ ఎమ్మెల్యే తీసుకెళ్ళండి, ప్రభుత్వం మొన్న పిలిచామని అంటారు. మొన్న పిలిచినా మీరు జంతర్ మంతర్ రాలేదంటారు. నాకు తెలిసి మీరు 30 రాజు శ్రీనివాస్ గారు కూడా జంతర్ ఒకసారి మాట్లాడతారు. జంతర్ మంతర్ కి వచ్చినప్పుడు రమ్మన్నారా వీళ్ళని కూడా? ఇన్విటేషన్ ఇచ్చినాం, రాలేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరండి ఒక్కరు? నా నెంబర్ 24 శ్రీనివాస్ గౌడ్ గారు 24 గంటలు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు. నేను ముఖ్యమంత్రి అసెంబ్లీని అడిగినా తీసుకెళ్తా అన్నారు, తీసుకుపోలే. అన్న మీరు విదేశాలు ఉన్నారు, కరీంనగర్ లో, హైదరాబాద్ లో ఉన్నారు. ఇప్పుడు మన పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో పోయి వద్దిరాజు రవిచంద్ర గారికి మేము ఇన్విటేషన్ ఇచ్చినాము. ఆయన ఒకటే స్పష్టం చేసిండు, మా అధిష్టానము మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కాంగ్రెస్ లో పాల్గొనేటువంటి సభలో మేము పాల్గొనొద్దని చెప్పిండు. శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి ఆల్రెడీ ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకుండు, అది క్యాన్సిల్ చేసుకుండు. వద్దిరాజు రవిచంద్ర గారు ఢిల్లీలో ఉన్నాడు, ఆయన రాలేదు. అంటే వాళ్ళ అధిష్టానం చెప్పినట్టు ఇంటారు కానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం మా సోదరులకు ఎక్కడి? 100% స్వతంత్రంగా నిర్ణయం చేసుకుంటారు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీని పెట్టమని అడుగుతావా? స్పష్టంగా చెప్పు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీని పెట్టమంటావా? కనీసం కేటీఆర్ పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ పెట్టిరు, బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ పెట్టిరు, మీరెందుకు పెట్టరు? మీరు 11 సార్లు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 1% ఉన్న వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ అధ్యక్షుడు అవుతాడా? అది చేత కాదు అడగడానికి. అరే ఏం మాట్లాడుతున్నావు అన్న, ఏం మాట్లాడుతున్నావు గంగులన్న? మేము మర్చిపోతాం 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో? బీసీ మంత్రులను బర్తరఫ్ చేసింది మీరు. దళితును ముఖ్యమంత్రిని చేస్తాను ఎందుకు చేయలేదు చెప్పు? ఒక్క మాట చెప్పు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మీరు ఎందుకు చేయలే? ఇప్పుడు భరత్ గారు బీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు? పార్టీ అధ్యక్షులకు సంబంధించి వేరే వ్యవహారం. పార్టీ అధ్యక్షులు అంటే ఇప్పుడు వీళ్ళ ఇడన్ ఎజెండా ఏంటంటే 10 ఏళ్ల మేము ప్రత్యక్ష సాక్షిని. ఒక్క నిమిషం భరత్ అన్న, మా విషయం చెప్పని, ఎందుకంటే సమాజాన్ని తప్పుదో పట్టియొద్దు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని తగ్గించింది ఎవరి హయాంలో? టీఆర్ఎస్ హయాంలో 34% ఉన్న రిజర్వేషన్ తగ్గించింది ఎవరు? బీఆర్ఎస్. మీ ప్రభుత్వం, మీ పార్టీ. సుప్రీంకోర్టు. ఇది రికార్డ్ అన్నా, అబద్దాలు చెప్తా కాదు, రికార్డ్. సుప్రీంకోర్టు కదా. ఆ రోజు ఏం చేసిన మరి మీరు? ఆ రోజు ఎందుకో మీరు 9th షెడ్యూల్ పెట్టలేదు? ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? ఆ వివరాలు ఎందుకు కోర్టు ముందు ఉంచలేదు? స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 41% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు అమలు చేయలేదు? ఆ రోజు కనీసం పార్టీ పరంగా 42% ఇస్తాను ఎందుకు చెప్పలేదు? చూడండి శ్రీనివాస్ గౌడ్ గారు, మాకు డిస్కషన్ చేసి ఒప్పుకోలేదు. 34% ఇస్తే డిస్కషన్ కాదన్నా. కులగణలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? భరత్ గారు, కులగణలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? కులగణలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. కులగణలో కేసీఆర్ పాల్గొన్నాడు, కేసీఆర్ పాల్గొన్నాడు. ఒక్క నిమిషం ఈ రోజు ఒక్క నిమిషం. ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు, మీరు స్టూడియోలో ఉన్నారు కాబట్టి. ఎస్, గంగల కమలాకర్ గారు, హలో, మళ్ళీ కలపండి. ఒక నిమిషం, కమలాకర్ గారికి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అందుకని ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు, మీరు స్టూడియోలో ఉన్నారు. అబద్దాలు, పచ్చి అబద్దాలు చెప్తుంటే ఎట్లా ఉంటారన్నా? చెప్పేదంతా సమాజానికి పచ్చి అబద్దాలు చెప్తున్నాడు. ఈయన బీసీ మంత్రిగా ఉన్నాడు, 5 ఏళ్ళు ఏం చేసిండు? నేను అనేది ఏంటంటే, బీసీ మంత్రిగా ఉండి 5 ఏళ్ళు ఏం చేసిండు? బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు అంతే. బీసీ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు బీసీల గురించి రిజర్వేషన్ చేసిన ద్రోహం ఏంటంటే, వీళ్ళు చేసిన ద్రోహం ఏంటంటే బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ అసెంబ్లీలో చట్టం చేస్తూ 2018లో చట్టం తీసుకొస్తే దానికి మద్దతుగా ఓటేసి వీళ్ళు ఒక పాయింట్ చెప్పారు. గంగల కమలాకర్ గారు ఏంటంటే, బీసీలు మీరు అన్నారు ఏంటంటే బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీని చేస్తారా అని చెప్పి. అవును కదా. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని చేస్తారా అని వాళ్ళు. అవును, వాళ్ళు కర్ణాటకలో చేసిర్రు, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్ లో చేసిర్రు, తెలంగాణలో చేస్తారు వాళ్ళు క్వశ్చన్ రాష్ట్రపతికి. ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు. పార్టీ అన్నప్పుడు ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా. ఆయన లేరు కాబట్టి ఆయన అడిగిన ప్రశ్న, పార్టీ అన్నప్పుడు ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా. సరే, ఇప్పుడు ఆయన మైనార్టీకి సంబంధించిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసిర్రు. నువ్వు ఈ 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అడిగిన 11 సార్లు అధ్యక్షుడు కమలాకర్ గారు ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే,
జయలలిత ఆయన BC దగ్గర కాదు కదా. వారి జయలలిత దగ్గర BC కాదు. సమాధానం ఉంటే ఎందుకు లైవ్ లోకి వెళ్ళి పారిపోతాడు? లేదు పారిపోలేదు, మళ్ళీ కట్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఫోన్ కట్ చేసిండు. నేను సజీవ సాక్ష్యం. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. వీళ్ళు బీసీలకు చేసిన అన్యాయాలు చరిత్రలో వీళ్ళంత ద్రోహం ఎవరు చేయలేదు. కాంగ్రెస్ ద్రోహం చేసింది, అంతకంటే ఎక్కువ టీఆర్ఎస్ ద్రోహం చేసింది. ఆ విషయాలు పక్కన పెట్టి మేము ఇలా సన్నాయి నౌకుల్లోకి నీతి మాటలు మాట్లాడతామంటే ఎట్లా? ఇలా గంగుల కమలాకర్ అన్న బీసీ బిడ్డే. ఇలా ఆయన ఏమంటాడు, ఢిల్లీలో జయలలిత గారు ఎట్లయితే పోయిందో మా ఆ రోజు కూర్చొని పివి నరసింహారావు గారు ఎట్లయితే తీసుకొచ్చారో 9th షెడ్యూల్ పెట్టాలని అంటారు. ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఉంది, అది కూడా తెలియకపోతే ఎట్లా? ఆ రోజు 9 ఊసిపోయే ప్రభుత్వం లెక్క ఉంది. పివి నరసింహారావుకు సంపూర్ణ మెజార్టీ లేదు. ఆ రోజు అన్నా డిఎంకే సపోర్ట్ చేస్తే ప్రభుత్వం నిలబడ్డది. ఒక్క నిమిషం గంగుల కమలాకర్ గారిని చెప్పనివ్వండి, ఎందుకంటే మీరేమో స్టూడియోలో ఉన్నారు, ఫోన్ లేదు. గంగుల కమలాకర్ గారు, నాకు మీ పాయింట్ అర్థమైంది. జయలలిత బీసీ కాకున్నా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగింది, అదే కదా మీరు చెప్పిన పాయింట్. కేసీఆర్ ఒక్కటి ఫర్దర్ క్లియర్ చేయండి. ప్రొసీజర్ ఫెయిల్ కావద్దు, ఎక్కడ ప్రొసీజర్ ల్యాప్స్ కావద్దు. అంత ముందు కూడా తమిళనాడు గవర్నమెంట్ ద్రవిడ ఉద్యమం నుంచి 3 సార్లు జీవోలు తీసింది, కోర్టు కొట్టేసింది. ఈ జీవోల ద్వారా సాధించలేరు, మీరు డైరెక్ట్ షెడ్యూల్ పెట్టుకొని చెప్తే ఆ రోజు 94 లో ఏ ఇయర్ లో జీవో తీశారు మీకు ఏమైనా ఐడియా ఉందా? 92 లో తీసిరు, 91 లో తీసిరు, 89 లో తీసిరు, 93 లో కూడా తీసిరు. అసలు సీక్రెట్ ఒక్కటి గంగుల కమలాకర్ అన్నకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ లేవు. అది అడగండి, ప్రశ్న అడగండి, వారిని అడగండి. రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఉన్నాయి. సో కమలాకర్ గారు, సో 3 సార్లు వాళ్ళు జీవో చేస్తే కొట్టేసిన తర్వాత 9th షెడ్యూల్ లో చేర్చారు, అంతేనా? అప్పుడు జయలలిత గారు అప్పుడు ఇది ప్రొసీజర్ ల్యాప్స్ అని చెప్పి ఆ తీర్మానం తీసుకొని ఆమెతోటి ప్రతిపక్ష నాయకులను, ఎమ్మెల్యేను, మంత్రులు తీసుకెళ్లి, ఇంక్లూడింగ్ ఆమె వంట మనుషుడు తీసుకెళ్లి పివి నరసింహారావు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇది మా న్యాయమైన కోరిక, మేము డిక్లేర్ చేసుకున్నాము అని చెప్తే అప్పుడు పివి నరసింహారావు డెఫినెట్ గా అని చెప్పి కన్విన్స్ అయ్యి అప్పుడు 9th షెడ్యూల్ పెట్టామని 94 లో మాత్రమే ప్రప్రథంగా భారతదేశంలో తమిళనాడుకు 69% రిజర్వేషన్ వచ్చినాయి. రైట్, ఇది విద్యా ఉద్యోగాల. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వారు ఎవరో కానీ స్థానిక సంస్థలలో లేదని చెప్పారు కదా. శ్రీనివాస్ గారు బీసీ అసెంబ్లీలో కూడా ద్రావిడ ఉద్యమమే బీసీ ఉద్యమం. 82% ఎమ్మెల్యేలు బీసీలు వాళ్ళు. సో అన్అఫిషియల్ మొత్తం వాళ్ళు బీసీ డిక్లరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ బీసీకి తప్ప వేరే సీట్ తీయరు అక్కడ. సో ఇక్కడ అసెంబ్లీలో ఎంతమంది 22 మంది బీసీలు ఉన్నారండి, ఇప్పుడు 22 మంది బీసీలు ఉన్నారు. కాబట్టి మా హక్కుల కోసం మేము అడగలే, మీరు బీసీ డిక్లేర్ చేసింది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకో భరత్ గారు, ఇప్పుడు మనకు వాదోపవాదాలు అవసరం లేదు. కళ్ళ ముందు కనబడేది క్లియర్ కనబడుతుంది. కళ్ళ ముందు ఏం కనబడుతుంది? 9th షెడ్యూల్ తప్ప దీనికి ప్రొటెక్షన్ లేదు. 9th షెడ్యూల్ కు నిన్న మేము రౌండ్ టేబుల్ చేసినాము. మరి జార్జ్ శ్రీనివాస్ కూడా ఎందుకు రాలో తెలియదు. అన్ని పార్టీలు వచ్చారు. రౌండ్ టేబుల్ లో శ్రీహరి గారు మంత్రి ఉన్నారు, శ్రీ హనుమంతరావు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళందరూ కలిసి ఒకటే డిక్లేరేషన్, మాకు పదవులు ముఖ్యం కాదు, మా బీసీ సమాజం ముఖ్యమని చెప్పిండ్రు. దేనికైనా రెడీ అని చెప్పి తీర్మానం చేసిండ్రు. రేపు డెఫినెట్ గా దానికి 1 మిలియన్ మార్చ్ ఒక ప్రొసీజర్ పెడతామన్నారు. ఢిల్లీకి పోదాం అనుకున్నాము. ఇవాళ ఇంప్లీడ్ అయ్యారు కూడా, ఇవాళ ఇంప్లీడ్ అయ్యారు. మిలియన్ మార్చ్ ఒకవేళ కాకపోతే మరోసారి మిలియన్ మార్చ్ పెడదామని డిసైడ్ అయ్యారు. 100% బీసీ సమాజం బగ్గుమంటది, పార్టీలకు అతీతంగా బగ్గుమంటది. రోడ్ల మీదకి వస్తాము, సాధించుకుంటాము. ఎట్లా సాధించుకున్నా మాకు తెలుసు. ఓకే, సో ఇంకో క్వశ్చన్